ఏ ఊరెళ్ళేది కొరియర్కు నాకు కూడా తెలియదు. అదొక రహస్యం. రైలు ఎక్కాం. మరునాడు ఉదయం 10 గంటల ప్రాంతంలో నేనున్న కంపార్ట్మెంట్లోకి కోటేశ్వరరావు వచ్చే స్టేషన్లో నిన్ను మరో కామ్రేడ్ వచ్చి తీసుకువెళతాడు. మరచిపోకుండా మరచెంబు పట్టుకు దిగు. పెట్టె అతనికిచ్చినా పర్వాలేదన్నాడు. విశాఖపట్నంలో బండి ఆగింది. అడుసుమిల్లి మల్లికార్జునరావు, గుడివాడ తాలూకా కోడూరు గ్రామం కామ్రేడ్. నేనున్న కంపార్ట్మెంట్ దగ్గరకొచ్చి సూట్ కేసు తీసుకుని నన్ను జట్కా బండిలో ఎక్కమని నా పక్కన సూట్ కేసు పెట్టి తను సైకిల్పై వచ్చాడు. సెంట్రల్ జైలు సమీపంలో ఉన్న ఓ ఇంటి ముందు ఆగింది బండి. ఆ ఇంట్లోకి తీసుకువెళతాడు అనుకున్నాను. అక్కడ బండి దిగాను. కానీ ఆ ఇంటి దగ్గర నుండి 4 ఇళ్ళు దాటిన తర్వాత ఓ కొత్త డాబాలోకి తీసుకెళ్లాడు. ఆ డెన్లో చండ్ర సావిత్రమ్మ, చండ్ర రావేశ్వరరావు, తమ్మారెడ్డి రామస్వామి గారు, మరో 2 కామ్రేడ్స్ ఉన్నారు.